డాక్టర్ గారు, ఈనాటి మన జీవన విధానంలో ఏ అంశం గురించి వివరించబోతున్నారు? మనం వరుసగా కఫంలో ఉండేటువంటి రకరకాల గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఇవాళ అలాగే ఇంకొక 2 రకాల కఫాన్ గురించి ఇవాళ తెలియజేస్తాను. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే తర్పక కఫము, తర్వాత శ్లేషక కఫము అని. ఈ 2 రకాల గురించి అనమాట. ఈ తర్పక కఫము అనేటువంటిది మనకి బ్రెయిన్‌లో ఉండే ఫ్లూయిడ్ లాగా చెప్పుకోవచ్చు మనం. అంటే స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని. మెదడులో ఉండేటువంటి తడి, అక్కడ ఉండేటువంటి ఫ్లూయిడ్, మెదడు పొరల్లో ఉండేటువంటి తడి అదంతా కూడా ఈ తర్పక కఫంలో యొక్క ఒక రూపం అనమాట. అలాగే ఇదేంటంటే ప్రధానంగా ఇది చేసేటువంటిది మనకి సెన్సరీ పర్సెప్షన్స్ అన్నీ, అంటే మన కళ్ళు చూడగలగడం, ముక్కు వాసన చూడడం, చెవులు వినగలగటం, ఇలాంటివన్నీ కూడా జరగటానికి ప్రధానమైనటువంటి కారణం మన బ్రెయిన్లో ఉండేటువంటి తర్పక కఫం అనేటువంటిది. ఇది సక్రమంగా పనిచేస్తున్నట్టయితే కనుక మనకి కళ్ళలో ఎలాంటి సమస్యలు రావు, చెవుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, తర్వాత ముక్కులోనూ ఎలాంటి సమస్యలు ఉండవు, నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇది కరెక్ట్గా పనిచేస్తున్నట్టయితే మనకు ఒక ఫీలింగ్ ఏంటంటే చక్కగా నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నటువంటి ఒక హ్యాపీ ఫీలింగ్ రావడానికి కూడా ఈ తర్పక కఫమే కారణం. అంటే ఇది బ్యాలెన్స్లో సరిగ్గా ఉన్నంతసేపు మన జ్ఞానేంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తాయి. అలాగే మనకు ఒక భావం కూడా, అంటే మనం బాగున్నాం, హాయిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అనేటువంటి ఒక జనరల్ హెల్దీ ఫీలింగ్ ఒకటి కూడా మనకు కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రశాంతంగా నిద్ర పట్టడానికి కూడా ఈ తర్పక కఫం అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇవి సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను నేను అందరికీ కొంచెం ఒక అవగాహన కలగడం కోసం అని. ఒకవేళ ఈ తర్పక కఫం కనుక సరిగా లేదనుకోండి, ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళింది అనుకోండి, అలా అయినప్పుడు ఏమవుతుందంటే ముక్కు తీసుకున్నట్టయితే కనుక ముక్కులోంచి ఎక్కువగా నీరు కారిపోయేటువంటి సమస్యలు రావడం, లేకపోతే ముక్కు బాగా పొడిపారిపోయి ఊపిరి తీసుకుంటుంటే ఏదో మండుతున్నట్టుగా ఉండటం, లేదంటే కళ్ళల్లో కూడా ఒక డ్రైనెస్ అయినా రావచ్చు, లేకపోతే కంటి నుంచి నీరు కారుతూ ఉండడం లాంటి సమస్యలు, కళ్ళ సమస్యలు రావచ్చు. లేకపోతే చెవిలో తీసుకున్నా కూడా చెవిలో అంతా కూడా కొంచెం సెక్రీషన్స్ ఏమైనా నీరు కారినట్టుగా ఉండడం, చెవి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి సమస్యలు, లేకపోతే చెవిలో వినే శక్తిలో కొన్ని తేడాలు రావటం, ఇటువంటివన్నీ ఈ తర్పక కఫం అనేటువంటిది బ్యాలెన్స్లో లేకపోయినట్టయితే వస్తూ ఉంటుంది. అలాగే నిద్ర పట్టదు, నిద్ర సక్రమంగా పట్టకపోవడం, ఏదో ఒక డిప్రెస్డ్ ఫీలింగ్ రావడం, ఇలాంటివన్నీ కూడా తర్పక కఫం చక్కగా పనిచేయనట్టయితే వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. అలాగే ఇంకా ఆఖరిది శ్లేషక కఫం అనేటువంటిది. ఈ శ్లేషక కఫం అనేటువంటిది ఏంటంటే మన జాయింట్స్లో ఉంటుంది, కీళ్ళ మధ్యలో. మన కీళ్ళన్నీ చక్కగా పనిచేయడానికి మధ్యలో ఒక లూబ్రికెంట్ లాగా, ఇప్పుడు మనకి యంత్రాలకు ఎలా అయితే ఒక ఆయిల్ అది ఉండి చక్కగా పనిచేసేలా తోడ్పడతాయో, అలాగే ఈ కీళ్ళ మధ్యలో అంటే ఈ 2 ఎముకల మధ్యలో ఉండేటువంటి ఒక చక్కటి లూబ్రికెంట్ అనమాట. ఒక మృదుత్వాన్ని ఇస్తూ కీళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేలాగా, మనం నడుస్తూ ఉంటే పడిపోకుండా స్టేబుల్గా నడవడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలుగా ఉన్నప్పుడు మనకు అసలు దాని గురించి ఏం తెలియదు. ఎందుకంటే మనం హ్యాపీగా నడుస్తాం, కీళ్ళల్లో నొప్పులు ఉండవు, ఏం ఉండవు, అన్నీ బాగుంటుంది. అంటే ఈ శ్లేషక కఫం సరిగా పనిచేయనట్టయితే ఏమవుతుందంటే మోకాళ్ళలో నొప్పులు రావడం, లేకపోతే కీళ్ళకు సంబంధించినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్య రావడం కానీ, లేకపోతే ఏంటంటే నడుస్తూ ఉంటే కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పడిపోతానేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే జాయింట్స్ స్లిప్ అయినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగ పడిపోయినట్టుగా ఉండడం, కీళ్ళల్లో శక్తి లేకపోవడం, ఇలా కీళ్ళకు సంబంధించినటువంటి రకరకాల అనారోగ్యాలు రావడానికి ఈ శ్లేషక కఫం కనుక సరిగా లేకుండా, బ్యాలెన్స్లో లేకుండా ఉన్నట్టయితే అది కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఈ 2 కూడా తర్పక కఫం చక్కగా పనిచేస్తుంటే మన బ్రెయిన్ ఫంక్షన్స్, మన జ్ఞానేంద్రియాలు అన్నీ చక్కగా పనిచేస్తాయి. ఈ శ్లేషక కఫం చక్కగా పనిచేస్తున్నట్టయితే కీళ్ళన్నీ ఆరోగ్యంగా ఉండి మన కదలికలన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చేతుల్లో స్టిఫ్నెస్లు, మోకాళ్ళు బిగిసిపోయాయి, నడవలేకపోతున్నాను, ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడానికి ఈ శ్లేషక కఫం చక్కగా పనిచేస్తున్నట్టయితే కనుక అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. మైండ్‌లో ఉండే స్ట్రెస్ వలన తర్పక కఫం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? తప్పకుండా ఉంటుందమ్మా దీని ఇంపాక్ట్. ఇప్పుడంటే స్ట్రెస్ అది ఎక్కువ ఉన్నప్పుడు ఆ తర్పక కఫం మీద ఒక ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా అది ఇంబ్యాలెన్స్లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక కఫదోషం సరిగ్గా పనిచేయాలంటే ప్రశాంతంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా, అంటే ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆనందంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం సరిగ్గా ఆనందంగా ఉండడం, ఒక ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ తర్పక కఫం అనేటువంటిది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అంటే అది సరిగా లేకపోతే మన ఆనందం దెబ్బతింటుంది. మనం ఆనందంగా లేకపోతే దీని స్ట్రెస్ ఇంపాక్ట్ కూడా దాని మీద పడుతూ ఉంటుంది. ఆహార వ్యవహారాలు కూడా దీన్ని ఎఫెక్ట్ చేయగలుగుతాయి. తప్పకుండా. ఇవంటే ఇప్పుడు అంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! ఈ కఫదోషం బ్యాలెన్స్‌లో ఉండాలంటే ముందు ఒక ఎపిసోడ్‌లో కూడా చెప్పుకున్నాం. మనం తినే ఆహారంలో
ఎక్కువ తీయగా ఉండేటువంటివి కానీ, ఎక్కువ పుల్లగా ఉండేటువంటివి కానీ, ఎక్కువ ఉప్పగా ఉండేటువంటివి కానీ ఏవి తీసుకున్నా కూడా కఫంలో అన్ని రకాల కఫం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది బాగా మత్తుగా ఏంటంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా తీపి కిందకే లెక్క చెప్తాం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి పిజ్జా, బర్గర్ అలాంటివన్నీ తీసుకున్నారనుకోండి, అందులో ఉన్నదంతా కేవలం కార్బోహైడ్రేట్స్, కొన్ని ఫ్యాట్స్, నథింగ్ ఎల్స్ అది. అలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఈ తప్పక కఫ్ మీద పడుతుంది. ఒక రకమైన లెథార్జీ, ఒక సోమరితనం, ఒక అంటే ఒక బ్రైట్‌నెస్, ఒక యాక్టివ్‌నెస్ లేకుండా అయిపోతుంటుంది. అందుకని ఆహారం యొక్క ఇంపాక్ట్ తప్పనిసరిగా దీని మీద ఉంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా తర్పక కఫానికి ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఒక కాన్సంట్రేషన్‌తో ఉండడం చాలా అవసరం. అలాగే ఏంటంటే మన జ్ఞానేంద్రియాల్లోంచి కళ్ళు గానీ, లేకపోతే ముక్కు కానీ వీటికి స్ట్రాంగ్‌గా ఉండేటువంటి వాసనలు, లేకపోతే ఎక్కువ బ్రైట్‌గా ఉండేటువంటి లైటు, పెద్ద పెద్ద శబ్దాలు ఇలాంటివన్నీ కూడా మన జ్ఞానేంద్రియాల నుంచి మన లోపల ఉండేటువంటి తర్పక కఫానికి అన్నెసరీ స్టిమ్యులేషన్స్ పంపిస్తాయి. సో అలాంటివన్నీ కూడా మన ఇంద్రియాలను సరిగా పనిచేయించినప్పుడు దాని ఇంపాక్ట్ మళ్ళీ మనకి తర్పక కఫం మీద ఉంటుంది. అలాగే శ్లేషక కఫం మీద కూడా. శ్లేషక కఫానికి వచ్చేసరికి ఏంటంటే మోకాళ్ళని మనం ఎక్కువ శ్రమ పెట్టేసేలాగా, ఎక్కువ బరువులు ఎత్తడం కానివ్వండి, లేకపోతే ఊరికే కొంతమంది ఏంటంటే మెట్లెక్కి దిగితే ఆరోగ్యం కదా అని చెప్పి ఎక్కువ చేసేస్తుంటారు. కొంతవరకు పర్వాలేదు. విపరీతంగా మెట్లెక్కి దిగేస్తుంటే ఏంటంటే వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అవి ఎక్కువ స్ట్రెస్ పడ్డప్పుడు ఆ మోకాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఈ శ్లేషక కఫం తగ్గిపోతుంది. అందుకని వాటిని దేన్నైనా కానీ జాగ్రత్తగా వాడుకోవడం అనేది అవసరం. అసలు వాడకుండాను ఉండకూడదు, అతిగాను వాడకూడదు. 2 కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. అందుకని కీళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే విపరీతంగా బరువులు ఎత్తడమో, లేదా విపరీతంగా మెట్లెక్కడమో అలాంటిది చేయకుండా మోకాళ్ళకి చక్కటి మోకాళ్ళకి కానీ, మిగతా కీళ్ళకి కానీ స్టామినా వచ్చేలాగా తీసుకునేటువంటి ఆహారంలో చక్కగా కాల్షియం ఉండేలాగా, పొద్దున్నప్పుడు మన మీద సన్‌లైట్ అంతా పడేలాగా చూసుకుంటే అవన్నీ ఎముకలు అవన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అప్పుడు శ్లేషక కఫం చక్కగా పనిచేస్తుంది. అలాగే తీసుకునే ఆహారంలో అస్సలే నూనె మానేస్తుంటారు చాలామంది. ఇదేదో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చెప్పి. మనకి ఇటీవల రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. కొలెస్ట్రాల్ పెరగడానికి కేవలం తినే నూనె మాత్రమే కారణం కాదు అని. ఎందుకంటే శరీరానికి కొంత నూనె అవసరం. ఆ నూనెను పూర్తిగా మానేస్తే కూడా శ్లేషక కఫం అనేటువంటిది సరిగా పనిచేయదు. ఇంకోసారి పరిమితంగా నువ్వుల నూనెని, నేతిని కూడా ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్టయితే శ్లేషక కఫానికి కావాల్సినటువంటి ఒక లూబ్రికేటింగ్ నేచర్ దాని నుంచి వస్తుంది. అది కూడా మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో ఏవి విపరీత ధోరణిలోకి పోకుండా హితంగా, మితంగా తినేది అంతే, మనం చేసే పనులు కూడా. రెండింట్లోనూ ఈ ప్రిన్సిపల్ కనుక ఫాలో అయినట్టయితే మనం ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాం. డాక్టర్ గారు, రోజువారీ జీవన విధానంలో మనకి చాలా ముఖ్యమైనవి తర్పక కఫం, అలానే శ్లేషక కఫం. వీటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.